నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బ్రతకాలి. అంగవైకల్య నిర్ధారణ కోసం అధునాతన పరికరాల కోసం 20 కోట్లు మంజూరు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన పీసీసీ చీఫ్. ముగిసిన సెక్యూరిటీ కౌన్సిల్ క్రీడలు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారుని సూచన. ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయించిన మంత్రి. పదవ తరగతి ఫలితాలలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 27వ స్థానం. 94.24% ఉత్తీర్ణత. దివ్యాంగుల ఆత్మగౌరవంతో బ్రతకడం ఏకైక లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అనసూయ అన్నారు. వికలాంగుల నిరుద్యోగుల కోసం జాబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని, వికలాంగుల అంగవైకల్య నిర్ధారణ కోసం అత్యాధునిక పరికరాల కోసం 20 కోట్లు వెచ్చించామని తెలిపారు. బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దివ్యాంగులకు ట్రై మోటరైజ్డ్ స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు, బిజినెస్ ఎంపవర్ కార్డులు, బిజినెస్ ఆటోలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్టాప్లు, సహాయ ఉపకరణాలను మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డిలు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహిర్, జిల్లా కలెక్టర్ లా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్ చేతుల మీదుగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మ అధ్యక్షతన తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో 75 స్కూటీలు, మొత్తంగా 140 మంది వికలాంగులకి ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు, బిజినెస్ ఎంపవర్ కార్డ్స్, ల్యాప్టాప్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలియజేశారు. దివ్యాంగుల ఆత్మగౌరవంతో బ్రతకడం ఏకైక లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వికలాంగుల నిరుద్యోగుల కోసం జాబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని, వికలాంగుల అంగవైకల్యం నిర్ధారణ కోసం అత్యాధునిక పరికరాల కోసం 20 కోట్లు వెచ్చించామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులను గుర్తించి వచ్చే బడ్జెట్ లో స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు మంజూరు చేస్తామన్నారు. వివిధ శాఖల కార్పొరేషన్ అధికారులకు, మా దివ్యాంగ సోదరులకు, పత్రికలకి కూడా పేరు పేరున నమస్కారాలు. దగ్గర ఉండేది అప్పుడు నేనే ఈ 6 నెలల క్రితము ఇవ్వడం జరుగుతాం. మరి దివ్యాంగ సోదరులకు వాళ్లకు ఒక అవయవం ఎబిలిటీ లేనంత మాత్రాన మనిషిని ఇంట్లోనే కూర్చోబెట్టే పరిస్థితి రావద్దు. కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి సాధనాల ద్వారా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే విధంగా ఉండాలని 50 కోట్ల రూపాయలను 2024-25 బడ్జెట్ లో పెట్టి మరి రోజు ఐటమ్స్ అన్ని కూడా పంచుకుంటూ రావడం జరుగుతుంది. దాదాపుగా 74 స్కూటీలు ఈ రోజు, నిన్న అక్కడ 60 స్కూటీల పైగా కామారెడ్డిలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 1500 స్కూటీలు వస్తే మరి మొదటి బడ్జెట్ ఇంకా లాస్ట్ బడ్జెట్ కూడా రావాల్సినవి ఉన్నాయి. కొద్దిగా డిలే అయింది శాఖల మార్పు దగ్గర. సరే, ఇప్పుడు మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రానటువంటి వాళ్ళు కూడా ఈ వచ్చే దాంట్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు బాధపడద్దు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ ఇతర ఈ శాఖ చూస్తున్నటువంటి లీడర్స్ మరి ఇంకా ఎలిజిబిలిటీ ఉంది. అక్కడ ఒక సోదరి మన ఉంది, పాపం ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది, ఆమెకు రాలేదు. ఏమైనా అవకాశం ఉంటే ఇమీడియట్ గా 1-2 ఏమైనా ఉన్నా అలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అనగారిన వర్గాలకు, అవస్థలో ఉన్న వాళ్ళకు, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుంది. అందుకని ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చిన 1.5 ఇయర్లోనే లాస్ట్ ఇయర్ 4.5 లక్షల ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈ 4.5 లక్షల ఇల్లులన్నీ కూడా మా అక్కల పేర్ల మీదనే ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మా దివ్యాంగుల పేర్ల మీద కూడా అక్కడ ఇల్లు లేదు, కానీ ఆ ఇంట్లో దివ్యాంగులు ఉంటే వాళ్ళ పేరు మీదనే ఆ ఇల్లు వస్తుంది. ఎందుకంటే రేపు ఈరోజు కనిపించిన తల్లిదండ్రులనే వెళ్ళగొడుతున్నారు. ముసలి అయిపోయారు కానీ అన్ని కడుపులో పుడతారు, పెద్దగా అవుతారు, అన్ని సంపాదించుకుంటారు, అన్ని చేసుకొని తల్లిదండ్రులు ముసలి కాగానే వెళ్ళగొడుతున్నారు. మరి అలాంటి పరిస్థితి దివ్యాంగ సోదరులకు రావద్దని ఈరోజు మరి ఆ నిర్ణయం కూడా గత సంవత్సరమే నేను ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. దాదాపుగా 4,500,000 మంది దివ్యాంగులకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షలతో ఇస్తా ఉన్నాం. మా అక్కలు కూడా అప్పుడప్పుడు మా సోదరి మన ఇళ్ళలో పంచాయతీ కాగానే మా అన్నలు ఏమంటారు, ఏందనుకుంటున్నావు, నీ అమ్మగారి నుంచి నువ్వు వచ్చినావు, ఇక్కడ తెచ్చినావా, ఇది నా ఇల్లు, వెళ్ళిపో అంటారు. అందుకనే రేవంత్ మీ సోదరిగా మహిళల పేర్ల మీదనే ఇల్లు ఇస్తున్నారు. నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని, నిజామాబాద్ కాంగ్రెస్ భవనం పూర్తయ్యాక రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భవనాలు నిర్మిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ భవన్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యాక రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరని, దేశం కోసం కాంగ్రెస్ నాయకులు జీవితాలను అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని కులాలు మతాల పేరిట బీజేపీ విభజిస్తోందని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ సతమతమవుతున్నారని విమర్శించారు. కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నామని, అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆమె పాత్రను ప్రజలు మర్చిపోరన్నారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీ ఇక్కడ మొలకెత్తదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కీలక మైలురాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా కార్యాలయ నిర్మాణం జరగడం ద్వారా ప్రజలకు మరింత సమీపంగా పార్టీ ద్వారా సేవలు అందించే అవకాశం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. 10 ఏళ్లు జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం, వారు కూడబెట్టుకున్న ఆస్తులు, పంపకాల్లో తేడాలే ఇలా కవితమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినారు. ఆత్మాభిమానం అంటారు, సంతోషం. కవిత గారు పార్టీ పెట్టారు, స్వాగతిస్తాం. కానీ ఆనాడు 10 ఏళ్ల దోపిడీలో మీ భాగస్వామ్యం ఉందనే మాట మాత్రం మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తదు. రాష్ట్ర పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మతవాద శక్తులు 7 సీట్లు 8 సీట్లు పరిమితం అవుతారు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి రారు అనే మాట నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, నాకు భరోసా ఉంది. మీ అందరి బలంతో ఇలా చెప్తా ఉన్నాను. భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా 100కు పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఖర్గే గారి మార్గదర్శనంలో వచ్చే ఎన్నికల్లో 100కు సీట్లు పైన గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది కానుకగా రాహుల్ గాంధీ ఖర్గే గారికి అప్పచెప్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు గృహప్రవేశం చేసి వచ్చినాం. అనంతరం ఇన్నేళ్ల తర్వాత మన పార్టీ ఆఫీస్ కు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ లెక్క, కాంగ్రెస్ చేసే చక్కటి విధానం. ఇన్ని కోట్ల మందికి ఇల్లులు ఇచ్చినా ఇప్పటికే ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ గారికి, సోనియమ్మకు సొంత ఇల్లు లేదు. అదే విధంగా సొంత ఆస్తులు లేవు, సొంత భవనాలు లేవు. కానీ కోట్లాది మంది కోసం ఆలోచించే పార్టీ, కోట్లాది మంది కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మన విధానం. అయినా ఇన్నాళ్ళకైనా కనీసం కార్యకర్తలు జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తే నిలబడడానికి నీడ ఉండడం లేదు. కార్యకర్తలే కాదు, ఎవరైనా పని మీద వచ్చిన పేదలు కూడా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందే విధంగా ఈ ఒక పార్టీ ఆఫీసును మనం నిర్మించుకుంటున్నాం. ఇవాళ అనేక ప్రాంతీయ పార్టీలు రాగానే వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఆస్తులు అవన్నీ పెంచుకున్నారు. కానీ 76 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా మన అని ఎప్పుడు నా అని ఎప్పుడు ఆలోచించలే. అందరూ అనే ఈ కాంగ్రెస్ విధానం.
న్యాయస్థానానికి వచ్చే కక్షిదారులను దృష్టిలో పెట్టుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని న్యాయమూర్తి భరతలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి భరతలక్ష్మి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం భరతలక్ష్మి మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని కోర్టు ఆవరణలో కోర్టుకు వచ్చే కక్షిదారుల కొరకు మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఇలాంటి చలివేంద్రాలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ఎండాకాలంలో దృష్టి పెట్టుకుని కాలనీలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఎండ తీవ్రత రోజురోజుకి ఎక్కువ అవడంతో ప్రజలు దాహార్తి తీర్చడం కోసం ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ఇలాంటి సమయంలోనే ప్రైవేట్ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆర్గనైజేషన్లు ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి దాహార్తి కొరకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా జడ్జి కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు హరీష్, నారాయణ, దుర్గా ప్రసాద్, లోక్ అదాలత్ చైర్మన్ సాయి సుధా, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నారాయణ, కార్యదర్శి సుభాష్ రెడ్డి, లైబ్రరీ సెక్రటరీ పుణ్యరాజ్, రాజ్ కుమార్, సుబేదార్, మల్లెపుల్ల జగన్ గౌడ్, అన్వేష్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కోర్టుకు విచ్చేసే కక్షిదారులకి, అడ్వకేట్స్కి, ఆఫీసర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారాలు. మీకు తెలుసు రోజు రోజుకి ఎండలు ఎలా ముదురుతున్నాయనేది. ఈరోజు మనం న్యూస్ పేపర్లో చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఉంది. ఇది చాలా హై టెంపరేచర్. ఇట్లాంటి సమయాలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మధ్యాహ్నం వేళల్లో బయటికి రాకుండా ఉండడమే చాలా మంచిది. వడదెబ్బ తగిలింది అని అంటే చాలా ఆరోగ్యం నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాల మీద కూడా తెస్తుంది. కాబట్టి ఈ వేడి నుంచి ఎలాగ కాపాడుకోవాలనేది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కోర్టుకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దాహం తీర్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రెమిసెస్లోనే కాకుండా కోర్టు క్యారిడార్స్లో కూడా ప్రతి కోర్టు దగ్గర కూడా వాటర్ డిస్పెన్సర్స్ పెట్టడం జరిగింది. సో కక్షిదారులు కింద కోర్టు ప్రెమిసెస్లో కావచ్చు, లేకపోతే కోర్టు హాల్ దగ్గర ఎవరైతే కేసుల కోసము వెయిట్ చేస్తూ ఉంటారో వారికి అక్కడే దాహం తీర్చేందుకు మేము అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము. అలాగే ఆర్మూరు, బోధన్ కోర్టులలో కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ దాహంతో బాధపడకూడదు, వారికి వడదెబ్బ తగలకూడదు, వారికి ఎప్పటికప్పటికి దాహం తీర్చాలనే ఉద్దేశంతో మా ప్రయత్నంగా ఇటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఈ ఎండల నుంచి మీరు తగు జాగ్రత్తలు, మినిమం జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అనేది చాలా అత్యవసర విషయం అని తెలియజేసుకుంటూ మేడే స్ఫూర్తితో వేతనాల పెంపుకై పోరాడండి అని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ పిలుపునిచ్చారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మోపాల్ కేజీబీవీలో 140వ మేడే పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఈ అరాకొర వేతనాలతో కనీస అవసరాలు కూడా తీరడం లేదన్నారు. కేజీబీవీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. కేజీబీవీలకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 140వ మేడే స్ఫూర్తితో వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుమలత, కావ్య, పుష్పలత, పద్మ, వాసుకి, భారతి, లక్ష్మి, సంతోషి, మీనా, గంగమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మేడే పోస్టర్లను ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మోపాల్ కేజీబీ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి కేజీబీవీలో మహిళా సిబ్బంది పట్ల ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఏళ్లుగా వాళ్లకు వేతనాలు పెరగట్లేదు. వేతనాలు పెరగకపోగా పనిభారం విపరీతంగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే
వేతనాలను పెంచాలని చెప్పేసి ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 140వ మేడే స్ఫూర్తితో వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా టీయూసీఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం. చెడు అలవాట్లతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి యువతకు సూచించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రీమియర్ లీగ్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగగా ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడలు నిర్వహించారు. మంగళవారం ప్రీమియర్ లీగ్ ముగింపు కార్యక్రమం ఉమెన్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ యువతకు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలో పెరుగుతున్న చెడు అలవాట్లు, ముఖ్యంగా రాత్రి సమయంలో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంచి భవిష్యత్తు కోసం లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. తప్పుదారులు పట్టకూడదని యువకులకు సూచించారు. యువత జీవిత నిర్మాణ దశలో ఉన్నందున చెడు అలవాట్లకు లోనైతే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. క్రీడలు, విద్య, మంచి ఆలోచనలతో జీవితాన్ని సానుకూల దిశలో తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నగరంలో రాత్రి సమయంలో జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పోలీసు అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు కాలేజ్ సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడల ద్వారా శారీరక సామర్థ్యం, మానసిక తేజస్సు, ఉత్సాహం మరియు సామాజిక చైతన్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, టూరిజం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిజామాబాద్ జిల్లాలో రన్నింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం క్రీడా రంగానికి భారీగా నిధులు కేటాయించిందన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. తాను కూడా క్రీడల వల్లనే ఐపీఎస్ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించానని చెప్పారు. యువత మొబైల్ వ్యసనం, మత్తు పానీయాల నుండి దూరంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరిగాయని, ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడలు నిర్వహించడం విశేషమన్నారు. ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదంతో యువత ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నూడా చైర్మన్ కేశవేను, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మర్ బోధన్, ట్రాఫిక్, సిటీసీ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గంజాయి తాగి ట్రైన్ ఆపడానికి పోయాడు, రన్నింగ్ ట్రైన్ ఆపడానికి పోయాడు. అందరూ పోలీసు ఇది దేంతో పోయాడు? ఆ దురు అలవాటు చేయబడిపోయాడు. ఆ దురు అలవాట్లతో మీపై ఆధారపడి ఉన్న పేరెంట్స్ మాకు అన్యాయమైతా ఉంది, మీ భవిష్యత్తు పోతా ఉంది. ఇటువంటి ఆలోచనలు మారాలని ఎక్కడైనా కానీ నేను అధికారులకు హెచ్చరిస్తా ఉన్నా. అడల్ట్ స్టేషన్లు కూడా బాగా వస్తా ఉన్నాయి. అడల్ట్ స్టేషన్లు కూడా నిర్లక్ష్యం చేస్తే మా ప్రజలు, మా పిల్లల భవిష్యత్తు జరిగిపోతా ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చారు. దయచేసి కంట్రోల్ మానేస్తే తప్పనిసరిగా మీ పైన చర్యలు తీసుకుని అని ఎందుకు చెప్తున్నాను, నేను మన ఫ్యూచర్, మీ ఫ్యూచర్. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026 యొక్క గేమ్ క్లోజింగ్ సెరమనీ జరిగింది. ఈ యొక్క గేమ్ క్లోజింగ్ సెరమనీకి మన సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే బోధన్ గారు, ఎమ్మెల్యే రూరల్ భూపతి రెడ్డి గారు, అలానే ఎమ్మెల్సీ నిజామాబాద్ మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఈ 4 days జరిగిన మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్లో 299 టీమ్స్ దాకా పార్టిసిపేట్ జరిగినాయి. 1300 ప్లేయర్స్ పైన పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ఎవరైతే గెలిచినారో అందరికీ ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ స్పోర్ట్స్కి డిఫరెంట్ ప్రైజ్ మనీ డిఫరెంట్ స్పాన్సర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, అట్లానే ఈ స్పోర్ట్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం యువతని ఈ డ్రగ్స్ కానివ్వండి, లేదంటే సైబర్ క్రైమ్ కానివ్వండి, పెడదారిని పట్టకుండా
ఈ ఉన్న సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ యొక్క ఎనర్జీని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి, ఛానలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఒకటి, సే నో టు స్పోర్ట్స్, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్, సే నో టు డ్రగ్స్. జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నిజామాబాద్ మండల పరిధిలోని ఉపాధి హామీ కూలీల పనుల పరిశీలన చేశారు. పని ప్రదేశంలో కూలీల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. కూలీల సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీ కొత్తపేట తాండల ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించి వారి సమస్యలను మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు గొప్ప చట్టం అన్నారు. పనుల కొరకు వలసపోవడాన్ని అరికట్టడానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గాంధీ పేరు మీద 100 రోజులు పని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు ఫోటో క్యాప్చర్ చేయాలని నిబంధన పెట్టారన్నారు. సర్వర్ పనిచేయక ఆలస్యం అవుతుందన్నారు. ఎండాకాలం ఉపాధి హామీ కూలీలు ఉదయమే పనులు చేపట్టాలని, టెంట్, మంచినీరు వసతులు కల్పించాలన్నారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలు ఉపాధి హామీ కూలీలకు మట్టి త్రవ్వేటప్పుడు ముందు రోజే ట్రాక్టర్లతో నీరు నడిపితే నేల నాని త్వరగా తవ్వడానికి వీలవుతుందని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నటకు 1 లక్ష రుణం అందజేస్తామని, ఒకవేళ మహిళా సంఘం వారు చనిపోతే 10 లక్షల రూపాయలు జీవిత బీమా ద్వారా అందజేస్తామన్నారు. మహిళా సంఘాలకు 60,000 కోట్లు అందజేశామన్నారు. విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితం, సన్న బియ్యం, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గ్రామంలో రోడ్డు వేయడానికి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, స్కూల్ పైకప్పు కూలిపోయినందున ఎస్టిమేషన్ ప్రతిపాదనలు పంపాలన్నారు. మల్కాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద మంజూరైన మంజుల, సాయగౌడ్ ఇళ్లను మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ గౌడ్లతో గృహప్రవేశం చేశారు. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ సంవత్సరం సైతం బాలికలు పైచేయి సాధించారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరం వృధా కాకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి సంవత్సరం విద్యా వృధా కాకుండా పరీక్షల నిర్వహణ చేపడతామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ తెలిపారు. గత నెల 14న మొదలైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగాయి. ఫలితాలు మే మొదటి వారంలో వస్తాయని భావించిన మూల్యాంకనం జరిపి ఏప్రిల్ మాసంలోనే ఫలితాలు వచ్చే విధంగా విద్యాశాఖ కార్యదర్శి కృషి చేశారు. బుధవారం ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 95.15% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. బాలికలు 96.20%, బాలురు 94.7% ఉత్తీర్ణత సాధించారు. నగరంలోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించారు. 52 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 17 మంది 550కి పైగా మార్కులు సాధించారని పాఠశాల డైరెక్టర్ జయసింహ వెల్లడించారు. పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థి 559 మార్కులు సాధించారు. పాఠశాల అధ్యాపక బృందం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ మార్కులు సాధించారని విద్యార్థి తెలిపారు. అదేవిధంగా నారాయణ పాఠశాల సైతం 100% ఉత్తీర్ణత సాధించింది. పాఠశాల విద్యార్థులు 585, 584, 583 మార్కులు సాధించారు. నారాయణ విద్యా సంస్థల అధిపతి ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 94.24% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 27వ స్థానంలో జిల్లా నిలిచింది. ఫలితాలని గవర్నమెంట్ ప్రకటించిన దాంట్లో మా విద్యార్థులు 52 మంది విద్యార్థులకు గాను 17 మంది 550 పైగా మార్కులు సాధించడం, అలాగే 567 మార్కులు అనేది మా హైయెస్ట్ మార్క్స్, 569 మార్కులు అనేది హైయెస్ట్ మార్క్స్ ఉంటూ గత విద్యా సంవత్సరం కంటే కూడా మంచి మార్కులు సాధించి మరి ఈ విద్యా సంవత్సరము ఏదైతే ఉందో 100కు 100%, 52 మంది పిల్లలకు గాను 52 మంది పిల్లలు, 500 పైగా దాదాపు 30 మంది పిల్లలు విద్యార్థులు రావడము, మిగతా పిల్లలందరూ కూడా దాదాపుగా 400 నుంచి 500 మధ్యలో ఉండడం మా టీచర్స్ యొక్క కృషి. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పేరెంట్స్ కూడా మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఆదరిస్తూ 33 సంవత్సరాల నుంచి ఆదరించినందుకు గాను మా విద్యార్థులపై ఎటువంటి కనపడకుండా మంచి విద్యను అందిస్తూ దాదాపుగా ఇక్కడున్న ప్రముఖ డాక్టర్లలో మా విద్యా సంస్థ నుంచి వెళ్ళిన విద్యార్థులే ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది విద్యార్థులు మా డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, బయట సిఏలుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా అధ్యయనం స్థిరపడడం, మరియు అలాగే వ్యవసాయంలో కూడా స్థిరపడడం అనేది మా యొక్క కృషి. మరి వారికి అందరికీ కూడా మేమందరము మా టీచర్లందరూ కూడా అన్ని విధాల శిక్షణ ఇస్తూ ఒక మంచి విద్యను అందిస్తూ మరి 33 సంవత్సరాల నుంచి మాపై రెడ్డి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్లో 559 వచ్చాయి. దీనికి మా టీచర్స్ చాలా ప్రోత్సహించారు. నేను చాలా కష్టపడ్డాను, అందుకు నాకు ఈ ఫలితం దక్కింది.
నా సక్సెస్కి కారణం నా ఉపాధ్యాయుడు, నా తల్లిదండ్రులు 100% రిజల్ట్. గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఈ ఫలితాలలో నారాయణ విద్యాసంస్థల యొక్క ప్రపంచం ఇంకొకసారి కూడా సఫలీకృతమైంది. తెలంగాణలోనే స్టేట్ టాపర్గా నిలిచింది నారాయణ ఇన్స్టిట్యూషన్స్. స్టేట్ టాపర్స్గా 597 మార్క్స్ వచ్చినాయి. దాంట్లో భాగంగానే నిజామాబాద్ బ్రాంచ్లో ఈరోజు మాకు వచ్చిన రిజల్ట్లో నిజామాబాద్ బ్రాంచ్లో బ్రాంచ్ టాపర్గా 584 అండ్ సెకండ్ టాపర్గా 581, థర్డ్ టాపర్గా 574 మార్క్స్ రావడం జరిగింది. ఇది మన టోటల్. పిల్లలు చదువుతోనే భవిష్యత్తు ఉంటుందని, చదువు వల్ల జ్ఞానం వస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. వయోజనులకు కూడా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం న్యూ అంబేద్కర్ భవన్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనసూయ చేతుల మీదుగా వేసవి సమావేశాల వేడుకలు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలికలచే సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కిషోర బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు చదువుతోనే భవిష్యత్తు ఉంటుందని, చదువు వల్ల జ్ఞానం వస్తుందన్నారు. వయోజనులు కూడా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. కిషోర బాలికలకు టీనేజ్ లో చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా మంచి అలవాట్లు అలవరుచుకొని కిషోర బాలికల కొరకు రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ సంస్థ ద్వారా సంఘాలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కిషోర బాలికలందరూ స్నేహ సంఘాలుగా ఏర్పడి భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధిలోకి రావాలని అందరి పిల్లలను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మాకి సంబంధించిన కిషోర బాలికలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ల త్రిపాఠి మాట్లాడుతూ పిల్లలు లక్ష్యాలు నిర్దేశించుకుని తమ భద్రత మరియు పోషకాహార లోపం లేకుండా సోషల్ మీడియాకి దూరం ఉండి స్నేహ సంఘంలో చేరి సంఘం ద్వారా అన్ని కార్యక్రమాలపైన అవగాహన తెచ్చుకుని అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయిగౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయన మధుసూదన్ మరియు జిల్లా సమైక్య అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి మమత హాజరయ్యారు. మరి వారి ఏమంటారు యువ సైన్యాన్ని తయారు చేస్తూ ఈరోజు ఈ సెలబ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి, లా త్రిపాఠి గారికి, అదేవిధంగా హేమలత అగర్వాల్ గారికి, నగేష్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, సిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి ఇతర సిబ్బంది, జిల్లా మా మహిళా సమైక్య అధ్యక్షురాలు, కమిటీ సోదరి మనులు, చిన్నారులందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి సేఫ్ అనే సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన. ఒకప్పుడు గుప్పెడు బియ్యం పొదుపు, తర్వాత 10 రూపాయల పొదుపు, తర్వాత 100, 200 పొదుపుతో మొదలయ్యి ఈరోజు మన మహిళలకు 60,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 60,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మనకు ఒక 1,000 రూపాయలు బదిలీయాలంటే ఎవరు మనకు నీకేముంది, నువ్వు ఎట్లా కడతావు అని అడుగుతావు. కానీ ఈరోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇప్పించి అది తిరిగి మళ్ళీ ప్రాపర్గా క్రమశిక్షణతో 100కు 100% రీపేమెంట్ చేసి బ్యాంకర్స్ యొక్క నమ్మకాన్ని పెంచినటువంటి వాళ్ళు మన మహిళా సంఘాలు, మన మహిళా సమైక్యలు. ఇవాళ నిర్మల్ జిల్లాలో వాళ్ళు తీసుకున్న 10 కోట్లు అయితే 10 కోట్లు మళ్ళీ ప్రాపర్గా నెలకు ఇంత 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 అని కట్టి ఆ వడ్డీ డబ్బులను మన ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, వడ్డీ మీ మీద పడకుండా. కాబట్టి తీసుకునే ప్రతి రూపాయి మంచి పని కోసం ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా 100 రూపాయలు ఖర్చు పెడితే 100 ఇన్వెస్ట్ వస్తే 100కు 100 పెట్టుబడి పోతుంది, 20 రూపాయలు మన కష్టానికి లాభం వస్తుంది. అట్లా పిల్లలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 1,00,000 మంది యువతులను, యంగ్ గర్ల్స్ ను మనము మహిళా సంఘాలలో చేర్పించడం జరిగింది. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, సామాజిక భద్రత, ఇంట్లో చెప్పుకోలేని బాధలు, ఇంట్లో తీరని కష్టాలు మహిళా సంఘంలో ఉంటే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి
గౌడ కులస్తులకు అండగా ఉంటారని ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌడ సామాజిక వర్గం శ్రేయస్సు కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నగరంలోని గౌడ సంఘంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పట్టణ గౌడ సంఘం మరియు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్ 1 సర్వసభ్య సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 1వ డిపోకు చెందిన గౌడ కులస్తులు నిర్మిస్తున్న కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ గౌడ కులంలో జన్మించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. గౌడ కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో గల పట్టణ గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టణ గౌడ సంఘం మరియు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్ 1 సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడ కులస్తులలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నిజాయితీతో గౌడ వృత్తికి సమాజంలో అన్ని కులాల కంటే మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. గౌడ కులస్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తినా తాము సహించబోనని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ పరంగా పరిష్కారం అయ్యే విధంగా ప్రత్యేక చొరవ చూపుతామని ఆయన భరోసా ఇచ్చారు. గౌడ కులంలో నిఖార్సైన అర్హులైన గౌడ కులస్తులను గుర్తించి వారిలో ప్రతి ఒక్కరికి గౌడ కులస్తులలో సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గౌడ కుల వృత్తికి చేసింది శూన్యమని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోని గౌడ కులస్తులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క గౌడ కులస్తులు తమకు చెందిన స్థలాల్లో ఈత వనాలు పెంచుకుంటూ మన సొసైటీ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు వాటిని పెంచాలని అన్నారు. మరీ ముఖ్యంగా గౌడ కులస్తులందరూ ఐకమత్యంతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, శేఖర్ గౌడ్, కిల్లా గంగాధర్ గౌడ్, దయాకర్ గౌడ్, నర్సా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. దేవుని వల్ల అందరం బాగానే ఉన్నాం. బాగున్నాడు ఆశించే బాగా లేనోడు ఆశించంటే గదిపడి పరిస్థితి ఏం కావాలి. ఇప్పుడు 1-4 కార్డులు అనవసరమైన కార్డులు ఉంటే ఇబ్బంది అవుతుంది. నిజంగా నిజామాబాద్ పట్టణంలో కొట్టి ఇక్కడ 15-20 నుంచి ఉన్నాడు, మెంబర్షిప్ ఇస్తే న్యాయం అది. బయట వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి నేను ఇక్కడ వల్ల కొట్టగొడితే కూడా మంచిది కాదు. ఆధార్ లింక్ చేయండి. నేను గతంలో కూడా చెప్పిన ఆధార్ లింక్ చేయండి. ఆధార్ లింక్ చేసి ఒరిజినల్ కార్డు ఉంచండి, డూప్లికేట్ తీసేయండి. ఎందుకు మీరు ఎంతమంది అవుతున్నారు? ఆ ప్రక్రియ చేయండి. నిజమైన పేపర్కి లాభం జరగాలి. గౌడ సంఘం నిర్మాణం కోసం ఎంత దూరాన్ని పోదాం. నేను ఇవాళ చెప్తాను 2.5 కోట్లు ఏదో రకం తెద్దాం. ఇది నిర్మాణం చేసుకుందాం. ఎల్లమ్మ గుడి కూడా నిర్మాణం చేసుకుందాం. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వ పరంగా ఇవాళ 2.5 ఏళ్ళు ఉంది. మళ్ళీ కూడా కాంగ్రెస్ వస్తుంది. దాంట్లో అనుమానం లేదు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్న సొత్తు కోసం కొట్లాడుతున్నారు. అల్లుడు దిక్కు, బిడ్డ దిక్కు, కొడుకు దిక్కు, వాస్తు ఆటల పంచాయతీ కొట్లాడుతున్నారు. వాళ్ళు పబ్లిక్ ఏం సేవ చేస్తారు? విచ్చలవిడిగా 10 ఏళ్ళు దోచుకున్నారు. వాళ్ళు ప్రజలు చేసేది వాళ్ళు కొట్టడానికి సరిపోతారు. బీజేపీకి ఈ రాష్ట్రంలో మొలికెత్తే అవకాశం లేదు. ఇలా బీదవాడికి మేము ఇస్తున్న సంక్షేమము అది ఇందిరా మిల్లు, డబుల్ బెడ్రూమ్ కూతలు కూసి వేల సంఖ్యలో కూడా ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ ఈ 2.5 ఏళ్ళలో 4.5 లక్షలు ఇందిరా మిల్లు ఇచ్చాం. 4.5 లక్షలు ఏ కలిగి అర్హత కలిగి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తున్నాం. జాగా లేనాడికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నాం. అడిగిందే పాపం అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినాం. ఇలా సన్నమయం యావత్ దేశంలో ఎక్కడ లేదు. ఫైన్ రైస్, ఫైన్ క్వాలిటీ రైస్ అనేది యావత్ దేశంలో ఎక్కడ లేదు. ఇంతకుముందు దొడ్డు బియ్యం మీద ఎవరు స్మగ్లింగ్ చేశారు? టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకున్నారు. ఇలా సన్న బియ్యం గదిపడి పుడుతున్నాయి. తింటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఏ మార్మల గ్రామానికి పోండి, 3-4 ఫ్యాన్లు 3-4 బల్బులు వేస్తే 150 యూనిట్ల కన్నా ఎక్కువ కాస్తలేదు. ఉచితంగా 70% పైన ఇంట్లో ఉచిత కరెంటు వాడుకుంటా ఉన్నారు. 0 బిల్లే రాదు. మహిళల బస్సులో ఫ్రీ. దానికి తోడు ఇలా 6 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చినాం. రోడ్ల హైదరాబాద్ కూడా ఒకసారి రోడ్ల నిర్మాణం, పెద్ద పెద్ద కంపెనీల నిర్మాణం, ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఈ 7.5 ఏళ్లలో నిజామాబాద్ గౌడ సంఘానికి కావాల్సిన వస్తువులు, కావాల్సిన సదుపాయాలు, కావాల్సిన నిర్మాణాలు అన్నీ కూడా తెచ్చుకుందాం. ఇది నా గ్యారంటీ. డెఫినెట్గా గౌడ సంఘాన్ని పికప్ చేసుకుందాం. నేను చాలా సందర్భాలు చెప్తాను, గౌడ కులంలో పుట్టడానికి గొడవపడుతున్నాను. వేరే కులాన్ని ద్వేషించేది లేదు. మనం వేరే కులాల పంచాయతీ మనకు అవసరం లేదు. మనం గౌడ కులం పుట్టాం. చాలా కాలం నాటి పాతకాలం పుడితే రాజే పుట్టాలి, ఎప్పుడు గౌడే పుట్టాలి. గొప్ప జాతి మనకు, చిన్న జాతి కాదు.
రాజ్యం వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సర్వై పాపల రాజ్యం గబృతల కింగ్డమ్ మనది, జైస్వాల్ కింగ్డమ్ మనది, గోవా కింగులు మనవాళ్ళు రాజ్యాలు వెళ్ళినా ఇంత గొప్ప కులవులు పుట్టినందుకు మనం సంతోషించాలి, గర్వపడాలి. వేరే కులాన్ని వేరే మతాన్ని మనం కించపరిచేది లేదు. మన కులాభిమానం, మన కులాన్ని పెంపొందించుకుందాం, కొంత డిసిప్లిన్తో చేయండి. ప్రజల అండదండలతో భయపడకుండా పోలీసులపేది నూర్జాన్ ఒక్కరని పేర్కొన్నారు. ఆమె పోరాట పటిమను కొనియాడారు. సంతాప సభలో సిపిఐఎం కేంద్ర కమిటీ ఎస్ వీరయ్య కమ్యూనిస్టు ఉద్యమం మీద, వామపక్ష శ్రేణుల మీద అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలం ఇదేనన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం తనకు తాను మరొకసారి పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నం సరైన బాటలో నడిచేందుకు ఒక పెద్ద మదనం సాగుతున్న కాలంలో నిజమైనటువంటి ప్రజల కార్యకర్తగా ఎర్రజెండా బిడ్డగా పనిచేసినటువంటి నూర్జాన్ సమరశీల పోరాటాలు చేశారని సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్ ఇటీవల మృతి చెందగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమె సంతాప సభ మంగళవారం న్యూ అంబేద్కర్ భవన్ లో రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య హాజరై ప్రసంగించారు. నూర్జాన్ కు భయం లేదు. పోలీసులైనా అధికారులైనా ఒక పెట్టుబడిదారైనా రౌడీ అయినా ఎవరిని ఖాతరు చేయలేదు. ఒకటే ధైర్యం, తన చేతిలో ఎర్రజెండా ఉందని, నా వెనుక జనం ఉన్నారని తాను పనిచేస్తుంది. శ్రామిక ప్రజల కోసమని, పేదల కోసం, సమాజ మార్పు కోసం పనిచేస్తున్నా అనుకుంది కాబట్టి భయపడలేదు. సిద్ధాంత రాద్ధాంతాలు తెలిసిన గొప్ప కార్యకర్త కాకపోవచ్చు, ప్రజలతో మమేకమైన నిజమైన ప్రజా కార్యకర్త, ప్రజల కోసం పనిచేసే వారికి ఆదర్శప్రాయం. ఎన్ని రాజకీయాలు చెబితే, ఎంత సిద్ధాంతాలు చెబితే మాత్రం ఏం ఉపయోగం ఉంది? ప్రజలతో మమేకం కావాలి. ప్రజల నాడీ వదలద్దు. కార్మిక వర్గ సంస్కృతి గురించి, ప్రజా సంస్కృతి కోసం మాట్లాడుకుంటున్నామన్నారు. ఉద్యమం మీద పెట్టుబడిదారి వర్గ ప్రభావాన్ని, దోపిడీ వ్యవస్థ ప్రభావాలు వెంటాడుతున్న కాలంలో, అందరూ పదవుల కోసం చూస్తున్న కాలంలో, పదవే సర్వస్వం అనుకునేటువంటి ధోరణులు పాతుకున్న కాలంలో, వ్యక్తిగత సుఖ సౌకర్యాలు, వ్యక్తిగత ఆర్భాటాల కోసం ఆలోచించేటువంటి సమయంలో ప్రజల కోసం అంకితమై పనిచేసినటువంటి కార్యకర్త నూర్జహాన్. ఐటీ, కార్పొరేట్ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తూ వారు చేసిన కార్యక్రమాలు రాస్తూ ముందుకు వెళ్తుంటారని కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బ్రతకాలి. అంగవైకల్య నిర్ధారణ కోసం అధునాతన పరికరాల కోసం 20 కోట్లు మంజూరు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన పీసీసీ చీఫ్. ముగిసిన సెక్యూరిటీ కౌన్సిల్ క్రీడలు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారుని సూచన. ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయించిన మంత్రి. పదవ తరగతి ఫలితాలలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 27వ స్థానం. 94.24% ఉత్తీర్ణత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.